హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రేపే మనకి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవన్నీ ఇస్తారని. బట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడే ఒక న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 4 కొత్త పథకాలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు వచ్చేసి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం చేస్తారు. రేపు మధ్యాహ్నం ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత 1 o'clockకి పథకాలు ప్రారంభం అవుతాయి. పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మార్చి వరకు ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. సో కొంతమంది రీసెంట్గా అప్లై చేసుకురు, కొంతమంది అధికారుల పొరపాట్ల వల్ల ధనవంతులకు కూడా వచ్చాయి కనుక అన్ని పరిశీలనలు చేయడానికి ఇప్పుడే కాదు, అందరికీ ఇచ్చేది ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు అందరి లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది. ఇక్కడ రేపటి నుంచి కొత్త స్కీమ్స్, సీఎం కీలక ఆదేశాలు. రేషన్ కార్డులు పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ తప్ప అన్ని మండలాల్లో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. రేపు ఒక గ్రామంలోని ప్రజలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఈ మిగిలిన స్కీమ్స్ అన్నీ ఇస్తారు. మిగిలిన వాళ్ళందరికీ ఫిబ్రవరి తొలి వారం నుంచి, అంటే ఫిబ్రవరి 1st వీక్ నుంచి మార్చి 31 లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఎవరికైనా ధనవంతులకు ఇల్లు కనుక మీకు ఆ రేషన్ కార్డు కనుక వస్తే అధికారులకు చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. అందరికీ న్యాయం జరగాలంటే కొంచెం టైం పడుతుంది, అన్నీ పరిశీలించాక ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే అందరికీ ఇచ్చేసినారు అనుకోండి, మళ్ళీ ధనవంతులకు కూడా వచ్చేస్తే మిగిలిన పేదవాళ్ళు మిగిలిపోతారు కనుక రేపు ఒక్క గ్రామంలో మాత్రమే, ఒక్క మండలానికి ఒక్కో గ్రామం, మీ మండలంలో ఒక్క గ్రామంలో మాత్రమే రేపు పంపిణీ జరుగుతుంది. అంటే ఒక గ్రామంలో అంటే ఎంతమంది ఉంటారు? ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే 10 నుంచి 15 మంది ఉంటారు. రేషన్ కార్డులు చూసుకుంటే 100 మంది ఉండొచ్చు. అట్లా కొంతమందికే ఇస్తారు కనుక అన్యాయం ఏం జరగదు. అందరికీ రావాలి అంటే ఫిబ్రవరి 1st వీక్ నుంచి మార్చ్ 31 లోగా ఒకరిని చెక్ చేసుకుంటూ మీరు కనుక నిజమైన అర్హులైతే మీకు వస్తుంది. ఇది అప్డేట్. వీడియోని మీరు లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఈ స్క్రీన్ షాట్స్ అనేది చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.